మనకు రోజు ప్లేట్ మీల్స్ బోర్ కొట్టేస్తుంది కదా, మరి అరటాకు భోజనం తిందామా? కానీ రేపు వెయిట్ చేయాల్సిందే, రేపటి వరకు వెయిట్ చేయాలి. ఎస్, మరి బోయపాటి గారి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక మనకు ఫుల్ ఆఫ్ మీల్స్ అందించబోతుందని చెప్పొచ్చు. మరి ఆ టీమ్ అంతా ఉన్నారు, ఇద్దరు హాట్స్ అండ్ ఒక హ్యాండ్సమ్ నాతో ఉన్నారు. రకుల్, ప్రజ్ఞాన్, శ్రీనివాస్ మనతో ఉన్నారు. వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో రెగ్యులర్ గా ఎలా ఉన్నారు? ఇదంతా కామన్ కదా. అదే రేపు రిలీజ్ అవుతోంది. సో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ అందరూ లైక్ ఫ్రెండ్సే. ఎవరిది ఎక్కువగా కాంపిటేటివ్ గా ఉండొచ్చు? కాంపిటేటివ్ ఎందుకండి, ఐ థింక్ ఇట్స్ అ వీకెండ్ అండ్ జనరల్ గా చూస్తే ఒక మూవీ చూడాలంటే టికెట్స్ దొరకదు. సో ఇప్పుడు 3 ఉన్నాయి, అందరికి అన్ని మూవీస్ చూడొచ్చు. ఫ్రైడే, సాటర్డే, సండే ఏ మూవీ ఎవరికి వస్తే టికెట్ అది కొనుక్కొని మొత్తం వీకెండ్. బేసిక్ గా మీరు వీకెండ్ లో ఏం చేయాలి అనుకుంటారు, యూనో అయ్యో బోర్ అవుతాం. ఈ వీకెండ్ లో మనం 3 మూవీస్ ఉన్నాయి, చూడండి, పండుగ చేసుకోండి. అందుకే సంక్రాంతి ఇప్పుడే చేసుకున్నట్టుంది. సంక్రాంతి I think it's great golden phase Telugu film industry that any movies జరుగుతున్నాయి, any movies వస్తున్నాయి, and it's a very very good time. సో బోయపాటి గారు ఆయన మిస్ అవుతున్నారు మీ ముగ్గురు మధ్యలో. జనరల్ గా ఆయన కూడా ఉంటారు, వాళ్ళు లేనట్టున్నారు. సో ఎలా వచ్చింది జయ జానకి నాయక? ట్రైలర్ ఒకటి నాకైతే చూసిన మటుకు ట్రైలర్ ఆర్ఆర్, అసలు ఆ ట్రైలర్ ఆర్ఆర్ చింపేసేసాడు దేవిశ్రీ. అసలు ఎలా వచ్చిందండి? చాలా చాలా బాగా వచ్చిందండి. నేను నిన్నే ఆర్ఆర్తో చూశాను. యూనో అసలు మా ఫిల్మ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అంటే కొన్ని సినిమాలు మనకు మెమరబుల్ ఉంటాయండి, కొన్ని సినిమాలు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇది మన సినిమా అని. అలా చెప్పుకునే సినిమా అని నేను అనుకుంటున్నాను. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అయితే వెరీ హ్యాపీ. ఓకే, అంటే మీకు పక్కగా కరెక్ట్ స్టోరీ మీకు తగ్గట్టే తీసాడని అనుకోవచ్చు బోయపాటి. అవునండి, అంటే సార్ నన్ను మైండ్ లో పెట్టుకొని కథ అంతా ప్రిపేర్ చేశారు. సో ఆయన దృష్టిలో పెట్టుకొని కథ సెట్ చేసుకున్నట్టు. వావ్, దట్స్ గ్రేట్. సో రకుల్ బోయపాటి గారితో వర్కింగ్ సెకండ్ టైం. ఎస్, ఇద్దరు కాంబినేషన్ కూడా ఎంత క్యూట్ గా ఉందో. మిమ్మల్ని ఎప్పుడు ఒక రక్ష కవచం లాగా మీతో ఉన్నట్టు అనిపించింది శ్రీనివాస్. కవచం ముందు టైటిల్ అనుకున్నాం. అవునా? అవును, కానీ అది కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయిపోద్దని ఇది ఒక ఫ్యామిలీ ఫిల్మ్, అందరి కోసం ఉంది. సో జయ జానకి నాయక పెట్టాం. ఓకే, సో రెగ్యులర్ గా మనం మధ్యలో మాట్లాడుకుందాం. మీతో మీ ఫ్యాన్స్ కూడా మాట్లాడతారట. కాల్స్ రెడీగా ఉన్నారు. నవీన్ ఫ్రమ్ బెంగళూరు లైన్ లో ఉన్నారు. హాయ్ నవీన్. హాయ్ మేడం, కొంచెం గట్టిగా మాట్లాడరా నవీన్ ప్లీజ్. రకుల్ మ్యామ్ మేము చాలా పెద్ద ఫ్యాన్ మ్యామ్. హాయ్ నవీన్ గారు, ఎలా ఉన్నారు మీరు? చాలా సూపర్ గా మ్యామ్. డైలీ మీ ఫోటోస్ ఫేస్బుక్ లో మీకు చూడడం కోసం మీ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసాం మ్యామ్. మీ ఫేస్బుక్ లో చూసి ఇప్పుడు మేము కాల్ చేస్తున్నాం జస్ట్ ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి మేడం. బెంగళూరు నుంచా? అయితే మూవీ చూస్తారా రేపు? డెఫినెట్లీ మేడం. మాకు మార్నింగ్ ఫ్యాన్స్ టికెట్ దొరికితే ఫస్ట్ దాన్నే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ వల్ల మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, మీతో మిమ్మల్ని డైరెక్ట్ ఒకసారి చూసి ఫోటో తీసుకోవాలన్న మై డ్రీమ్ మ్యామ్. డెఫినెట్ గా అండి, మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఫోటో తీసుకుందాం. ఓకే నవీన్, థ్యాంక్ యూ. అంటే బోయపాటి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలో ఒక ఎత్తు, ఇది డెఫినెట్ గా బాగుంటుంది అని మీరు మీ మాటలోనే విన్నాం. సో ఎలాంటి మార్పులు చూసారు మీరు ఆయన? అంటే అలా కాదండి, అంటే జనరల్ గా కాంటెంట్ వైజ్ కానీ యూనో సార్ ఈ సినిమా విజువల్స్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. సార్ సినిమాలు ఆరు సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక సినిమా ఒక ఎత్తు అన్నాను అంతే. సార్ కూడా అది ఒప్పుకున్నారు. సార్ కూడా నిజంగా నా 6 సినిమాలు ఒకలా ఉంటుంది, ఈ సినిమా డెఫినెట్లీ విల్ స్టాండ్ అవుట్. ఓకే, సో రకుల్, సో సరైనోడికి ఇప్పటికి ఆయనలో మీరేం మార్పులు చూసారు? వర్కింగ్ స్టైల్లో వర్కింగ్ స్టైల్ ఏం చేంజ్ అవ్వలేదండి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ సార్ ది వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా కన్విక్షన్ తో నమ్మకంతో తీసుకుంటారు సీన్స్. అండ్ హీస్ లైక్ హెడ్ మాస్టర్ సెట్ లో, గాడ్ ఫాదర్ జనరల్ గా, అండ్ లైక్ హెడ్ మాస్టర్ అందరికి కంట్రోల్ లో పెట్టి ఒక స్ట్రిక్ట్ అన్నమాట చెప్పొచ్చు. కానీ అది మంచిది, ఎందుకంటే మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రంట్ వస్తుంది. అండ్ దట్స్ వై ఇన్ హిస్ ఫిల్మ్స్ ఎవ్రీబడి performed so well. So difference kaadu kani I knew his working style, so it was easier for me to understand em kavali em
చెప్తున్నారు. సో ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ కాలర్ చూద్దాం, తర్వాత ప్రజ్ఞ దగ్గరికి వస్తాను. శ్రీహర్ష, హలో. హలో చెప్పండి సార్. మేడం నేను శ్రీనివాస్ గారితో మాట్లాడదామని కాల్ చేశాను మేడం. చెప్పండి. హాయ్ అండి, మీ పేరండి? హాయ్ సార్, నా పేరు శ్రీహర్ష సార్. హాయ్ హర్ష గారు, చెప్పండి. సార్ మీ అల్లుడు సినిమా అసలు ఇప్పటికి ఎన్నిసార్లు చూసారో గుర్తులేదు సార్. దాదాపు 100 times పైన చూసుంటా. సార్ నేనే అన్నిసార్లు చూడలేదు సార్, నిజం చెప్పండి సార్. నిజం సార్. Thank you. అసలు కామెడీ, ఆ ఫైట్స్, ఆ సాంగ్స్ అసలు ఎప్పటికీ మర్చిపోలేదు సార్. అసలు ఎప్పుడు తెల్లాడుతున్నా రేపు మీ సినిమా ఎప్పుడు చూద్దామని వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు రేపు నా కొత్త సినిమా వస్తుందండి, తప్పకుండా చూడండి. విల్ ఎంజాయ్ ఇట్. సార్ అసలు ట్రైలర్ చూస్తే మీ యాక్షన్ ఎంతైనా చూడాలని ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రజ్ఞ, సో ఎలా దీంట్లో పార్ట్ మీరు? So my role is of a really cute, funny, bubbly girl. Something I've not played before, so I was excited to play this character. And I have this really fun song, which is a beat song. And I had great fun shooting for the song. Worked with Prem Rakshit sir for the first time. He's a fantastic choreographer. So learned a lot working in this film. I had a great experience working with Boyapati sir. Like she said, he's a headmaster on set. No masti, no pranks, no jokes. It's serious work, but obviously he brings out the best out of every actor. So learned a lot, had a lot of fun, and really enjoyed playing my character. I really hope people like it also. ఓకే. సో బట్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయన ఏమైనా భయం అనిపించిందా? I was కొంచెం very రకుల్ అన్నట్టు కొంచెం She was scared. కొంచెం first day she I was scared. really scared initially. I was also scared on the first day. Oh, no. First day shoot we had in Diesel store. I think I was not the only one who That day she was like full chilled out. and this is I told you, I said relax. He was yeah. just going to like. But second day, third day got little used on Mata. You know, first day it was little scary. సో కొంచెం అలా అన్నప్పుడు మనలో యాక్చువల్ అవుట్పుట్ బయటికి రాదు. బట్ హౌ? No. See the No, thing it's actually is, good thing అండి. మీరు ఒకవేళ ఎమోషనల్ సీన్ చేస్తున్నారు లేదంటే ఒక సీరియస్ సీన్ చేస్తున్నారు అప్పుడే హీ స్ట్రిక్ట్. మీరు ఫనీ సీన్ చేసేటప్పుడు సాంగ్ when we had some montages. he's like come on put more energy and full energy ఇస్తుంటారు. కానీ ఎప్పుడు మీరు ఇంపార్టెంట్ సీన్ చేస్తున్నారు అప్పుడు సడన్ గా మీరు పక్క నుండి ఒక జోక్స్ వేస్తే ఆ మూడ్ పోతుంది. అట్లీస్ట్ లోపల నుంచి రాదు మీ పర్ఫార్మెన్స్. సో దానికోసం స్ట్రిక్ట్ గా ఉంటుంది. అండ్ ఐ రియలీ థింక్ ఎవ్రీబడి షుడ్ బి లైక్ దట్. బికాస్ అట్ టైమ్స్ అన్ని సెట్స్ లో వీల్ ఆల్సో గెట్ ఇరిటేటెడ్ దట్ పీపుల్ ఆర్ నాట్ మెయింటైనింగ్ సైలెన్స్. పక్కన ఉన్న వాళ్ళు సెట్ వాళ్ళు. సో హీ మేక్ షూర్ దట్ ఆర్టిస్ట్ కి ఏం కావాలో అలాంటి అట్మాస్ఫియర్ ఉండాలని. ఓకే ఫైన్. మరి ఇంకా వీళ్ళతో బ్యూటిఫుల్ చిట్ చాట్ కంటిన్యూ. సో శోభా ఫ్రమ్ విజయనగరం లైన్ లో ఉన్నారు. హలో హలో శోభా గారు, చెప్పండి ఎవరితో మాట్లాడతారు? హాయ్ శోభా గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నానండి. బాగున్నారా మీరు? నేను బానే ఉన్నాను. మూవీస్ బాగా చూస్తుంటాం. థ్యాంక్ యూ అండి. అయితే ప్లీజ్ తప్పకుండా జయ జానకి చూడండి. ఓకే అండి, చూస్తుంటాం. మీ యాక్టింగ్ బాగుంటదండి. మీ యాక్టింగ్ థ్యాంక్ యూ అండి. బాగుంటది. థ్యాంక్ యూ. ఏం చేస్తారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా. వెల్, హంసల దేవి సాంగ్ ఒకటి చాలా బాగా వచ్చింది. Action సీక్వెన్స్, చూడండి, యాక్షన్ action సీక్వెన్స్, sequence, సారీ. yeah. సో ఆయన కొంచెం స్పెషల్ గా దీని గురించి చెప్పారు. Yeah. చాలా బాగా వచ్చింది మొత్తం సీన్స్ లో. సో కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ మీ? అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద హైలైట్ అండి ఇన్ ద ఫిల్మ్. కానీ చూడటానికి చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ మేము చేయడానికి చాలా మేము కష్టపడ్డాం. ఐ థింక్ ఇట్ ఇస్ The ద most టఫెస్ట్ toughest part. సీక్వెన్స్ ఇప్పటి వరకు. నేను ఎన్ని మూవీస్ చేసినా ఇది ఇప్పటి వరకు టఫెస్ట్ సీక్వెన్స్. బికాస్ 12 days మేము షూట్ చేసాం. Yeah. 12 days ఇంత వాటర్ లో. ఓకే, వీఆర్ జస్ట్ స్టాండింగ్. సీ, అది కూడా సీ వాటర్. వేవ్స్ వస్తే మేమే వెళ్ళిపోదాం ఇక్కడికి, ఏదో హంసల దేవిలో అలా ఫీల్ అవుతుంది. అండ్ హీఈస్ లైక్ ఫైటింగ్ ఫుల్లీ. ఐఎమ్ లైక్ ఇంకా మొత్తం వాటర్ పోసుకుని పొద్దున మార్నింగ్ 9 o'clock వాటర్ పోసుకుని 6 వరకు వాటర్ పోసుకుంటాయి. అండ్ వీఆర్ ఆల్ స్టాండింగ్ ఇన్ వాటర్. అండ్ నేను ఏడుస్తున్నాను. 12 days మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 కల్లా గ్లిసరిన్ ఏసీ. అండ్ హంసల దేవి నాకు మంచి ట్యాన్ కూడా ఇచ్చాడు. అంటే ఇటువైపు పళ్ళు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం అవ్వలేదు,
ఇటువైపు ఇంత బ్లౌజ్ ఉంది కాబట్టి ఇది బ్లాక్ అయిపోయింది. అంటే బ్లాక్ ఇప్పుడు కూడా ఉంది కొంచెం ఎన్ని ట్రీట్మెంట్స్ తర్వాత కూడా. సో బేసిక్ గా ఒక మెమరబుల్ హైలైట్ మూవీ మొత్తంలో అని చెప్పొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ మంచి సీక్వెన్స్ మూవీ. ఇంపార్టెంట్ సీక్వెన్స్ అండి, బట్ దేర్ మెనీ హైలైట్స్ ఇన్ ద ఫిల్మ్. ఆయన చెప్పిన హైలైట్ అది. సో ఇంకా ఏమున్నాయో డెఫినెట్ గా హైలైట్, ఎందుకంటే షూట్ చేయడానికి ఎవరికి అలాంటి థాట్ రావాలని. హంసల్ దేవిలో ఎందుకు షూట్ చేశారు, ఎందుకంటే అక్కడ రివర్ సీలో కలుస్తుంది. సో అదే కూడా ఒక డీపర్ మీనింగ్ ఉంది బిహైండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సీన్. సో అది మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. కలవడానికి ఒక సింబల్ ఉంది అది. సో ఇట్స్ ఆల్ ఇన్ ద ఫిల్మ్. దెర్స్ అ లాట్ ఆఫ్ లాజిక్ బిహైండ్ ఇట్. కానీ అక్కడ షూట్ చేయాలంటే ఈజీ కాదు. హోటల్స్ లేవు, ఏం లేదు. వీ వర్ ఇన్ రూమ్స్ విచ్ ఆర్ లైక్ 2x2 రూమ్స్ అంతే. మనమే బెడ్ షీట్స్ తీసుకొని మనది ఫుల్ థింగ్స్ తీసుకొని బకెట్ మగ్ అన్ని వీటో. సో ఇట్ వాజ్ అ విలేజ్, నథింగ్. అక్కడ ఏం లేదు. 12 days అక్కడ ఉండి షూట్ చేసాం. మై గాడ్, వెరీ. సో నెక్స్ట్ కాలర్ చూద్దాము. హలో 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 చెప్పండి, హలో మాట్లాడండి. హలో, నేను ఎవరితో రకుల్తో మాట్లాడతారు? మాట్లాడాలి. ఎవరండి? హలో, నేను శ్రావణి అండి, మదల్గిరి నుంచి. ఓకే, రకుల్తో మాట్లాడాలి నేను. మాట్లాడండి. హాయ్ శ్రావణి గారు, ఎలా ఉన్నారు? హాయ్ రకుల్. హాయ్, మీరు ఫస్ట్ మాట్లాడండి, తర్వాత నవ్వండి. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ రకుల్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదు, మీ షో చేస్తున్నాను. అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను మంగళగిరి నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, చెప్పండి. ఇంకా మూవీ చూస్తారా రేపు? ఖచ్చితంగా చూస్తాను. ఓకే డన్. ప్లీజ్ చూడండి అండ్ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రజ్ఞ, సో ఇంతమంది స్టార్ కాస్ట్, సో బిగ్ డైరెక్టర్ అండ్ శ్రీనివాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. Great experience working with everybody. Firstly, like I know Rakul since a while, so I was happy being around her. I think I know her since we know each other for almost 8 years. We had, I think, started our Careers together, like modeling lo. modeling. And I think the first pageant or something we had met each other. And I was such a child and she was the person who taught me, like who told me a little bit that you should wear heels with like these things, and I was like, oh wow, this girl knows so much. Naakemi teliyadu, shorts veskoni taka taka taka. So basically I had, సో మార్నింగ్ లో I was you are the senior. Yeah. senior సీనియర్ కాదు, తను మిస్ ఇండియా చేసేసింది అప్పుడు. సో she did Miss India next year. నెక్స్ట్ ఇయర్ I did. I just started modeling ఒక 15 days and I think she I had not 1 modeled year also. Yeah, but I had done Miss India and so then I 3-4 came back months to study. experience ఉంది. నేను ఎప్పుడే స్టార్ట్ చేశాను. బట్ యాక్టింగ్ లో So basically, yeah, Already senior junior, we're all actors. so I was very comfortable because I knew her from before. So it was great fun. After pack up every day, we used to spend a lot of time together. And other than that, other than the fun and game, I had I'm actually not interacting with a lot of senior actors in the film. My scenes are with Srinu mostly, and so my interaction is mostly with him. But I'm glad I'm a part of this project with, and there's so many wonderful people, great senior actors who are a part of the film. And I'm sure it will make a big difference to the film. But I had, my only experience was with these two. And it was super fun. దట్స్ గుడ్. సో నెక్స్ట్ కాలర్ రాజా లైన్ లో ఉన్నారు. హలో రాజా గారు. హలో, యా హాయ్ చెప్పండి. అండి. హలో, మాట్లాడండి. యా నేను సాయి శ్రీనివాస్ గారితో మాట్లాడాలనుకుంటానండి. హాయ్ రాజా గారు, బాగున్నారండి? బాగున్నానండి, మీరు? సూపర్ సూపర్ అండి, యా. చెప్పండి. సో అదేనండి, యాక్చువల్లీ మీ సెకండ్ మూవీకి థర్డ్ మూవీకి ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుండింది. సో అదొకటి కాంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి చేశాను. ఐ విష్ యూ లైక్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండి. ఐ హోప్ ఇట్స్ వెరీ బిగ్. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. షూర్ అండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. వెల్, సో నాన్నగారు ఏమన్నారు మూవీ గురించి?
డాడీ కథ విన్నారండి, ఫస్ట్ స్టోరీ విన్నారు. స్టోరీ విన్నప్పటి నుంచే నేను డాడీ ఒక ఫిక్స్ అయిపోయాము, దిస్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిల్మ్, దీనికి మనం ది బెస్ట్ టీమ్ ని సెట్ చేయాలి, లైక్ థింగ్స్ లైక్ దట్. అండ్ డాడీ ఇప్పుడు రేపు మూవీ చూస్తున్నారు, ఇప్పుడు మూవీ చూడలేదు. యా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ వర్డ్స్. లైక్ ఏమైనా చెప్తుంటారా ఫస్ట్ మూవీకి అండ్ ఇప్పుడున్న గ్యాప్ కి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ మూవీకి ఉన్న ఈ మూవీకి చేసిన గ్యాప్ లో ఈయనతో వర్క్ చేయడం ఏమని చెప్పారా? లేదండి, ఆల్వేస్ గివ్స్ మై స్పేస్. నన్ను ఎప్పుడు నేనే నేర్చుకోవాలని ఫీల్ అవుతారు ఆయన. నేనేదో చెప్తే ఎప్పుడు ఏదో నేర్చేసుకునేదో థింగ్స్ కాదు. హీల్ గివ్ మై స్పేస్, లెట్ హిమ్ లెర్న్ వెదర్ ఇట్స్ మిస్టేక్ ఆర్ ఇట్ ఇస్ కరెక్ట్, ఎనీథింగ్ లెర్న్ బై యువర్ సెల్ఫ్. ఓకే. సో రకుల్ బాగా ఏడిపించారట సెట్ లో వీళ్ళందరినీ, బాగా బాగా రాగింగ్ చేసిందండి. చూసారా నా ఫేస్ చూడండి, ఎప్పుడైనా ఎలా నాకే ఏడిపించారు. 70% మూవీలో నేను ఏడుస్తున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. గ్లిసరిన్ ఒక్కరోజు రికార్డ్ బ్రేక్, ఒక్కరోజు ఈజీగా 3-4 బాటిల్స్ అయిపోయాయి గ్లిసరిన్ మొత్తం మూవీలో. ఒక్కసారి ఒక సీక్వెన్స్ చేసేటప్పుడు 3 days లో 1 bottle అయిపోయింది. నేను ఇన్ఫాక్ట్ జోక్ చేశాను, గుర్తుందా? ఈ మూవీ తర్వాత నేను డెఫినెట్ గా ఓల్డ్ అయిపోతాను, ఇక్కడ లైన్స్ ఉంటాయి, ఇక్కడ లైన్స్ ఉంటాయి, నాకు సర్జరీస్ కావాలి మేబీ ఏదో. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ బికాస్ ఏడ్చి ద స్కిన్ వుడ్ గో రెడ్ and there was a lot of calming I had to do. Tarvata I used to put tomato, set pack up. I went in car lo కూర్చుని లొకేషన్ అంటే హోటల్ వరకు 1 hour ఉంది. టొమాటో, కర్డ్, బనానా ఏదో పెడుతుంటాను రోజు. సో నేను ఆన్ స్క్రీన్ like this about me, but off screen బాగా ఏడిపించారని విన్నావు. ఏండి I made you guys laugh. Yeah, she was super fun and she was never like that. No, she's very, than energy level is different and thin inka next level. We all used to have lot of fun. Dragging చేసే అంత టైం కూడా లేదండి మాకు షూట్ లో. ఓకే. సో క్యాథరిన్ సాంగ్ కూడా ఉన్నట్టుంది. సో ముగ్గురు హీరోయిన్స్ ఇందులో. సో అదే ఎలా వచ్చింది, లైక్ ఐటమ్ నెంబర్ సూపర్ బండి, ఇట్ గోన్ బి వన్ ఆఫ్ ది హైలైట్. స్పెషల్ నెంబర్ చేసింది అండ్ అది కూడా స్టోరీలోకి కొంచెం బ్లెండ్ అవుతూ వస్తుంటుంది. మేమందరూ ఉన్నాం ఆ సాంగ్ లో. ఎవ్రీబడి ఆర్టిస్ట్ అందరూ ఉంటారు. ఓకే. సో మీతో సీనియర్ ఆర్టిస్ట్ శరత్ సార్ అండ్ జయపత్ బాబు గారు, వాళ్ళతో వెరీ నైస్ అండి. ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ నైస్ అనమాట వాళ్ళతో వర్క్ చేసినందుకు. అండ్ చాలా నేర్చుకుంటా సీనియర్స్ దగ్గర నుంచి మనం డెఫినెట్లీ. అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైం విత్ దెమ్. ఓకే. సో ప్రజ్ఞ, సో శ్రీనివాస్ గారు అండ్ రకుల్ తో వర్క్ చేశారు కాబట్టి టెల్ మీ వన్ క్వాలిటీ, ఇద్దరిలో ఒక్కొక్కటి. One quality of each? Yeah. She can give a list of qualities. We are so nice. We are such nice people. She can give a list of qualities, but it's okay. What do you want? You Good, tell one. Bad, ugly. What do you want to say? Quality, baby. Let's say nice qualities. Bad qualities are also there, but No, actually good. They both have Good is better so in the see, life. basically, I think one quality is very tough. Srinu is a very nice guy, very sweet guy. Also very hardworking, dedicated, and super focused. I think he's put his everything in this film. That's one word. It's okay. Let her give no essay. One word meaning. People say good things, I accept. Okay, super. Please continue. So yeah, I think he's really worked very hard in the film, and that shows in every frame and every poster, I'm sure. So I really wish him all the success, because I think he's given it his all. And Rakul is a sweetheart. I love her. So anything I say will be biased. So don't let me talk. It will be too much. Also, she inspires and motivates every day. She's so full of positive energy. She makes everybody like around her, just want to be around her. So, oh my God, this is live. Don't make me like cry. No, really. Like, I know these guys worked a lot harder than me, because I come for a much shorter time. But whenever we spent any time together, I know these guys will be probably crying or fighting all through the day. But after pack up, they would come and we would have the best time. So, Rakul, I'm biased. Wow, cool. So, ఇందులో బాగా అగ్రెసివ్ గా లైక్ ఎక్కువగా తీసుకున్న టేక్స్ కానీ బాగా ఇబ్బంది పడిన సీన్ కానీ ఏదైనా అనిపించిందా మీకు? లైక్ అంటే అలా ఎప్పుడు ఉంటుందండి, వన్స్ ఇన్ వైల్ మనం స్టక్ అవుతాం. బట్ ఆ రోజు అప్పటికప్పుడు చేసాను. ఇట్స్ నాట్ లైక్
మళ్ళీ చాలా టైం పట్టించిన కాదు, అప్పటికే 10 takes 12 takes అప్పటికప్పుడు ఐ యూస్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆ టేక్స్ గురించి కాదండి, చాలాసార్లు ఇప్పుడు సపోజ్ మనం హంసల్ దేవిలో షూట్ చేసే సీక్వెన్స్ గురించి మాట్లాడాం. అక్కడ అది ఫైట్ సీక్వెన్స్. ఇప్పుడు మేము వీఆర్ స్టాండింగ్ ఇన్ వాటర్, సీ, అది సడన్ గా పెద్ద వేవ్ వస్తుంది, బ్యాలెన్స్ పోద్ది, మళ్ళీ ఇంకొక టేక్ చేయాలి. అందులో హీస్ రన్నింగ్ వాటర్ లో ఒక కత్తి తీసుకొని గుండాస్ వస్తున్నారు అలాంటి. ఇప్పుడు ఒక ఫుట్ స్లిప్ అయిపోద్ది వాటర్ వల్ల, మళ్ళీ ఇంకొక చేయాలి, యునో. Or so there are too many things that don't like, not necessarily everything falls into place at the same time. So అందుకని మళ్ళీ టేక్స్ ఉంటాయి, బట్ కొన్ని పర్టికులర్ సీన్స్ లో బికాస్ యునో డిఫికల్ట్ అయిపోద్ది కాంబినేషన్స్. కానీ ఐ థింక్ ఆన్ ద హోల్ పక్కా వచ్చే వరకు ఆయన ఇంకా చీల్చి చెండాడుతాడేమో. అదే ఒక ఫ్లై కూడా ఇలా కావాలంటే ఇలానే ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్ కాలర్ వంశీ లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎవరితో మాట్లాడతారు? శ్రీనివాస్. ప్లీజ్. హాయ్ వంశీ గారు, చెప్పండి. Yeah, actually the first movie and the third movie ki like your transformation is very good Andy. Thank you Andy, thank you so much. And what about the third movie Andy? Like I've read in online that Srivas Gato Fourth. That's my fourth film Andy. Yeah, fourth movie. Yeah. So yeah, how you like your transformation? Already shooting start ayindandi, 20 days ayipindi. Hello. Ask him to watch the movie. Hello. And it's ఫస్ట్ జయజానికి సో జయజానికి నాయక చూడండి, రేపు వస్తుంది. ఓకే, డిస్కనెక్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తం స్టోరీ మొత్తం కూడా రకుల్ మీదనే డ్రైవ్ అవుతుంది అని. సి ఎప్పుడు ఒక క్యారెక్టర్ మీద ఉండదు, అండ్ ఇది బేసిక్ గా ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీలో ఇద్దరు ఉంటారు డెఫినెట్ గా. సో ఇట్స్ దాట్ ఇట్స్ అ వెరీ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఆ స్టోరీ వల్ల యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ అన్నీ ఉంది. కానీ ఎస్, జానకి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ సెంటర్ క్యారెక్టర్. ఎందుకంటే బికాస్ ఎవ్రీథింగ్ తన లైఫ్లో వచ్చిన చేంజెస్, నా లైఫ్లో వచ్చిన చేంజెస్ అన్నీ నా వల్లే. నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, తను ఏం చేస్తారు, ఎలా జయా జానకి నాయక టైటిల్ కూడా అదే చెప్తారు, అంటే రామ్ సీతాని జయా చేశారు. సో ఇట్స్ దాట్ రీజన్. సో అందుకని ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఉంది, వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్స్ మూవీలో. సో యా, ఈ సినిమాలో అదే బెస్ట్ పార్ట్ అండి, ఎవరికి అందరికి మంచి పేరు వస్తుంది. ఇట్స్ నాట్ ఏదో ఒకళ్ళు పేరు తీసుకుని వెళ్ళిపోరు. యూనో ప్రతి ఆర్టిస్ట్ కి, ప్రతి ఒక్కళ్ళకి, లెట్ ఇట్ బి ఈవెన్ టెక్నీషియన్స్ కూడా, యూనో రిషి సార్ కానీ, దేవి గారు కానీ, ఎవ్రీబడి విల్ గెట్ దేర్ నేమ్. అందరి పనితనం ఇక్కడ ఈ సినిమాలో కనిపిస్తుంది. బట్ బోయపాటి గారితో వర్క్ చేసినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మూవీ వరకు మనలో చాలా చేంజెస్ వస్తాయి, లైక్ యాజ్ యాక్టర్ గా, యాజ్ యాక్టర్స్ గా మీలో అందరికి కదా. సో ఈ మూవీ తర్వాత శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? అదే అండి, ప్రతి మూవీస్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. మనం ఈ సినిమాలు అన్ని నేర్చేసుకోం, నెక్స్ట్ సినిమాలు అన్ని నేర్చేసుకోం. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఓకే, కూల్. సో ప్రజ్ఞ, యా, coming projects. My next project is Acharya America Yatra with Vishnu Manchu, and I just had a very famous accident with him shooting in Malaysia. But yeah, that's the film that we are shooting for at the moment. Okay, Rakul. నెక్స్ట్ స్పైడర్ రిలీజ్ కి సెప్టెంబర్ లో వస్తుంది, అండ్ ఇంకా కొంచెం షూటింగ్ ఉంది. సెప్టెంబర్ కూడా ఇలాగే, సెప్టెంబర్ లో కూడా సంక్రాంతి చేసుకోవాలి యాక్చువల్లీ. సో మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇక్కడే స్పైడర్ గురించి మాట్లాడతాను. సో 20 అంటే సెప్టెంబర్ లో స్పైడర్ ఉంటుంది, అండ్ దెన్ కార్తీతో తమిళ్లో ఒక మూవీ ఉంది, అండ్ దెన్ ఐ హావ్ హిందీ మూవీ విచ్ ఇస్ ఆల్సో గోయింగ్ ఆన్, అయ్యారి సిద్ధార్థ్ మల్హోత్రాతో, అండ్ తమిళ్లో సూర్యతో కూడా ఇంకొక మూవీ ఉంది విచ్ ఐ హావ్ టు స్టార్ట్ షూటింగ్. సో ఆల్ ఆఫ్ దిస్. That's cool. Thank you guys, Pragya, Srinivas and Rakul. Thank you so much for being in the studio. So definitely cinema rock avalani manaspurtiga korukuntundi NTV. Thanks a lot. Thank you. So that's all for now. Stay tuned to NTV. This is Swati Maitreya.